హాయ్ ఫ్రెండ్స్. ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. స్టోరీ టైం ఎక్కువ కావాలంటే వీడియో వినేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. సబ్ పెరిగితే టైం లిమిట్ బాగా పెంచుతాను. ఇవి జస్ట్ ప్రమోషన్ వీడియోస్ కాబట్టి టైం లిమిట్ ఉంటుంది. మీకు స్టోరీ కావాలంటే నాకు సబ్ కావాలి మరి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంట హస్బెండ్ 50 ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఆ లుక్‌కి అబ్బో అనుకుని, అంటే దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అలా అయితే మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అని ఆలోచనలో పడింది ఆశ. ఆలోచనలో ఉన్న ఆశను కదిపి, ఏంటి అంత డీప్ థింక్ చేస్తున్నావు అని అంది సింధు. కింద ఎవరో విలేజ్ గర్ల్ ఉంది. ఎవరు తను అని ఆలోచిస్తున్నా అని కవర్ చేసింది ఆశ. తను నిత్య, మా మామయ్య గారు అమ్మాయి. ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది. మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది అని చెప్పింది సింధు. వాట్, తను ఇక్కడ ఉంటుందా అంటూ షాక్గా అడిగింది ఆశ. కళ్ళు చికిలించి చూసి, తను ఉంటానంటే నువ్వెందుకు అంత షాక్ అయ్యావు అని ఎగాదిగా చూసింది సింధు. నథింగ్ అంటూ తడబడి, తను ఉండటానికి అంకుల్ ఓకే చెప్పారా అంది ఆశ. హా, తను మా అమ్మ మేనకోడలు, ఉండటానికి అబ్జెక్షన్ ఏముంటుంది అని వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ఆశకు చెప్పడం ఇష్టం లేక మాట మార్చింది సింధు. అది విన్న నిత్య మొహం చాటంతా అయ్యి వెలిగిపోతున్న మొహంతో వచ్చింది. ఆశకు తను రావడం నచ్చలేదు. అసలు అక్కడ ఉండడమే నచ్చలేదు. అదేదో దీని ఇల్లు అని ఫీల్ అవుతూ. అంతలో ఫోన్ రింగ్ అయింది. కుమార్ నుండి రావడంతో కట్ చేసి మెసేజ్ చేసింది వెయిట్ అంటూ. ఆ సింధుని చూపిస్తానన్నావు, నేను రోడ్డు మీదే ఉన్నాను చూడు అని రిప్లై ఇచ్చాడు. పైకి చూడు బాల్కనీలో ఉంది అని మెసేజ్ చేసి బాల్కనీ ఇజ్జుకు వచ్చింది ఆశ. సింధు, ఇదేం క్రోడన్ అంటూ అక్కడే ఉన్న ప్లాంట్ని టచ్ చేస్తూ అడిగింది ఆశ. దీన్నేం నాకు తెలియదు, మా వదిన తెప్పించింది అని కిందకు వంగి ఆ ప్లాంట్ ఎండిన ఆకులు తీస్తుంటే సింధు పక్కన వచ్చి నిలబడింది నిత్య. కుమార్కి నిత్య కనిపించేసరికే తనే సింధు అనుకున్నాడు. ఇదేంటి పల్లెటూరు బయటలా ఉంది, హైటెక్ సిటీలో ఉంటూ ఎలా ఉంది అనుకుని, అయినా బాగుంది, నాటుకోడిలా నంజుకు తింటే యమరంజుగా ఉంటుంది అనుకుని ఓకే చూసా అని మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుండి కుమార్. వాళ్ళు వెళ్ళాక సింధు పైకి లేచింది. తను వచ్చిన పని అవడంతో ఆంటీ దగ్గర ఉంటాని నిత్య వైపు అదోలా చూస్తూ కిందకి వెళ్ళింది ఆశ. నిత్యని పట్టించుకోకుండా వెళ్ళింది సింధు. అంతలో తన ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూసి కట్ చేసింది నిత్య. అవతలి పర్సన్ ఫోన్ కట్ చేయడంతో వింతగా ఫోన్ తీసి చూస్తూ, ఇదేంటి నా ఫోన్ కోసం పడుగావులు పడేది, నేనే చేస్తే కట్ చేసిందేంటి అనుకుని పక్కనే ఎవరైనా ఉన్నారేమో అని లైట్ తీసుకున్నాడు. ఫోన్ చేతో తిప్పుతూ, నువ్వేదో అందగాడవనుకుని నీ వెంటపడి ప్రేమించా, కానీ ఇక్కడ నీకంటే అందంగా ఉన్నారు అబ్బాయిలు. మా బావ అయితే సినిమా హీరోనే అనుకుని అభిని తలుచుకుని మురిచింది నిత్య. సిరిపాపకు తెలిస్తే దీన్ని ఊరు తీసుకెళ్లి ఆంబోతో ఒక్కొక్కటి ఊరంతా పరిగెత్తిస్తుంది. ఆనంద్తో మాట్లాడి లంచ్ చేసి వెళ్ళిపోయింది ఆశ. సిరి ఫుల్ వర్క్లో ఉంది. టెండర్ వేసే డేట్ దగ్గరకు వచ్చేయడంతో రవీంద్ర హెల్ప్తో వర్క్ చేస్తుంది. అభి ఆఫీస్లో న్యూ టెండర్ వర్క్ చేస్తున్నాడు, ఫుల్ బిజీ. తన సీట్లో ఆరాంగా తిరుగుతూ పెన్ క్యాప్ తీస్తూ పెడుతూ ఆటలాడుతున్నాడు కళ్యాణ్. అదేంటి కళ్యాణ్, 2 డేస్లో టెండర్ వేయాలి, నువ్వేంటంటే ఎంత కూల్గా ఉన్నావు, ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్, టెన్షన్ లేదా అంది స్నేహ. మనకు టెన్షన్ ఎందుకు స్నేహ, పడితే గిడితే అభిగడ పడాలి కానీ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ, వాడు ప్రిపేర్ చేస్తే మనం వేద్దాం టెండర్, కష్టం వాడిది ఫలితం మంది అంటూ నవ్వాడు కళ్యాణ్. ఎందుకైనా మంచిది మనం కూడా ప్రిపేర్డ్గా ఉంటేనే నయం అనిపిస్తుంది అంది స్నేక్ పాప. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఓన్లీ అమౌంట్ యాడ్ చేయడమే, బ్యాలెన్స్ రేపు నైట్ లోపు అది ఫిల్ చేస్తా అన్నాడు ఫుల్ కాన్ఫిడెంట్గా కళ్యాణ్. హో అవునా, గుడ్. వరుసగా 4గో టెండర్ మిస్ అవడానికి కూడా రెడీ అన్నమాట అభి అంది నవ్వుతూ స్నేహ. ఈసారి మిస్ అయితే కంపెనీ మూసి మళ్ళీ ఎవడ కిందో వర్క్ చేసుకోవాల్సిందే. పెద్ద పోటుగాళ్ళ కంపెనీ స్టార్ట్ చేశాడు, నేను దాన్ని క్లోజ్ చేస్తున్నా. ఈ కళ్యాణ్తో పెట్టుకుంటే ఎవడైనా సరే మట్టి కరవాల్సిందే అంటూ బేరాలు పలుకుతూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు కళ్యాణ్. బయటే వెతుక్కోవాలి, ఎందుకంటే సిరి వదిలేసి వెళ్తే ఆ రవీంద్ర అభిని తన కంపెనీ దరిదాపులకు కూడా రానివ్వడు అనుకుంది మనసులో స్నేహ. అంతలో తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి చెప్తూ, ఈ టైంలో చేసావేంటి అడిగింది సీరియస్గా స్నేహ. అవతలి పర్సన్ చెప్పింది విని వాట్ అంటూ అరిచింది కీచుగా. ఎస్ మేడం, నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా, ఎక్కడి నుంచే వచ్చాను అని చెప్పింది ఆ పర్సన్. అయితే మనం వేసే ప్లాన్ వర్కౌట్ కాదా ఆశ అడిగింది స్నేహ. అభి నా గ్రిప్లోకి తెచ్చుకోవడం అయితే కాని పనే మేడం, తను అసలు నన్ను దరిదాపులో కూడా రానివ్వడం లేదు అని అన్నది ఆశ. అభి గురించి తెలిసినదై తను అయితే ఇంట్లోకి వెళ్తే
సిరికి డౌట్ వచ్చేలా చేసి వాళ్ళ మధ్య గొడవలు పెడదాం అనుకుంటే మధ్యలో దూరింది ఈ బర్రె మొహం. అక్కసుగా అంది స్నేహ. మేడం తన వాలకం చూస్తే స్టడీ కోసం వచ్చిన దానిలా లేదు. ఆ కళలో నన్ను చూడగానే జెలసీ ఎగతన్నింది అని ఏదో పర్పస్ మీద వచ్చుంటుంది. సింధుని అడిగితే పాజిటివ్‌గా మాట్లాడినా ఆ అమ్మాయి ఉండడం వాళ్ళకి కూడా ఇష్టం లేదు అనిపించింది అని చెప్పింది ఆశ. ఓకే. దాన్ని మచ్చిక చేసుకో. ఎలాగోలాగా అప్పుడు గేమ్ మనం ఆడదాం అంది ఆలోచనగా స్నేహ. ఓకే మేడం అని కట్ చేసింది ఆశ. అంతా శ్రద్ధగా విని ఎవరు ఫోన్లో ఏం ప్లాన్ చేసావు అడిగాడు క్యూరియాసిటీగా కళ్యాణ్. ఆ సిరి హ్యాపీగా ఉండడం నేను చూడలేను కళ్యాణ్. నా లైఫ్ని లాక్కుని అది ఎంజాయ్ లైఫ్ లీడ్ చేస్తుంటే నేను చూస్తూ ఉండాలా? నెవర్ అంటూ పళ్ళు నూరుతూ. అందుకే ఒక గ్యాంగ్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళకి ఇలాంటి పనులు వెన్నతో పెట్టిన విద్య. ఆశ అనే గాల్ని అభి లైఫ్లోకి పంపి ఆ సిరి తనంట తానే మొగుడిని వదిలిపోవాలని చేస్తుంటే మధ్యలో ఎవరో వచ్చి దూరి కంపు చేస్తుంది అన్నది ఇరిటేషన్గా స్నేహ. వాట్ నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కాలేదు అన్నాడు అయోమయంగా కళ్యాణ్. ఉఫ్ అంటూ బ్రీత్ తీసుకొని. ఆనంద్ గారి యాక్సిడెంట్ చేయించడం, ఆశ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి సేవ్ చేసినట్లు నటించడం, సురేఖ పూర్తిగా ఆశా గ్రిఫ్‌లోకి రావడం, తను అభి ఆఫీస్‌లో జాబ్‌లో జాయిన్ అవ్వడం అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది స్నేహ. నోరు వదిలేసి బాప్రే! ఇంత చేశావా అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్. మరి చేయకపోతే నా కసి ఎలా తీరుతుంది? నా పగ ఎలా నెరవేరుతుంది? అంది కోపంగా స్నేహ. అయితే త్వరలోనే సీరియల్ తట్టాబుట్టా సర్దుకుని తన పుట్టింటికి పోతుందన్నమాట అన్నాడు వెకిలిగా నవ్వుతూ కళ్యాణ్. పుట్టింటికి కాదు మేనమామ ఇంటికి. సిరి వాళ్ళ మామ తనని ఇంకా ఇగ్నోర్ చేస్తుంది అంది. హో అవునా? అది ఇంకా గుడ్ మ్యాటర్. నన్ను కాదని వాడిని చూజ్ చేసుకుందని ఇంకాస్త మండుతుంది అన్నాడు హ్యాపీ స్మైల్తో కళ్యాణ్. అంతే మరి. పెళ్లిపీటల మీద ఎమోషనల్ డ్రామా ప్లే చేసి ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళి గోడ కొట్టిన బంతిలా తిరిగొస్తే ఊరుకుంటుందా? ఇంకెప్పటికీ క్షమించదు అని సంబరపడింది స్నేహ. ఇంతకీ వాళ్ళు ఈ పని చేసినందుకు ఎంత అమౌంట్ పే చేసావు అని అడిగాడు. 20 లాక్ అంది బల్పుగా స్నేక్ పాప. వాట్ అంత అమౌంటా అంటూ ఆశ్చర్యపోయాడు. యా వాళ్ళు ఒప్పుకున్న వర్క్ రిస్క్ అని అంత డిమాండ్ చేస్తారు. ఒక్కో టైంలో మర్డర్ కూడా చేసే సిచ్యువేషన్ వస్తాయి అంది కూల్గా స్నేహ. కరెక్ట్. తన లక్ బాగుండి ఆనంద్ సేవ్ అయ్యాడు కానీ మేబీ స్పాట్లో డెడ్ అవుతుడు యాక్సిడెంట్ వల్ల అన్నాడు కళ్యాణ్. ఎస్ అలాంటి రిస్కులు ఉంటాయి. అమౌంట్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారంది స్నేహ. ఈ హైటెక్ నగరంలో దొరకంది ఏదీ లేదన్నమాట అంటూ క్రూయల్గా నవ్వాడు కళ్యాణ్. ఆఫీస్ నుండి అభి రాగానే మంచినీళ్ళ గ్లాస్తో రెడీ అయిపోయింది నిత్య. వద్దు అని సీరియస్గా చెప్పి స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు అభి. వెళ్తున్న అభిని తినేసేలా చూస్తూ గ్లాస్ టీపై మీద పెట్టేసి తన రూమ్కి వెళ్ళిపోయింది నిత్య. వర్క్ స్ట్రెస్ వల్ల బాగా టైర్డ్ అవుతుంది సిరి. అస్తమానం రూమ్లో ఏం చేస్తుంటావు? మనిషి వచ్చేసరికి హాల్లో ఉండాలని తెలియదా అని అరిచాడు అభి. ఇప్పుడు ఏమైందని చిరాకు పడుతున్నావు అని విసురుగు ప్రదర్శించింది సిరి. ఏమైనా అయ్యేవారు కలెక్షన్గా ఉండాలా అని రుసరుసలాడి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. యారగెంట్ అని కచ్చిగా అనుకుని నైట్ వేర్ తీసి బెడ్ మీద పెట్టి తాగడానికి జ్యూస్ తీసుకురావడానికి కిందకి వెళ్ళింది సిరి. సిరి చేతికి జ్యూస్ గ్లాస్ ఇస్తూ అన్నయ్య వచ్చేసరికి కిందే ఉండి వదిన అనవసరమైన వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు అంది సింధు. అన్నగారు చెల్లెలు ఒకే పాట బాగానే పాడుతున్నారు అని నవ్వుకుంది జ్యూస్ గ్లాస్ తీసుకెళ్ళింది సిరి. మీ ఫ్యామిలీలో ఎలాంటి కల్మషాలు లేక ఎలాంటివి నీకు తెలియదు వదిన. బట్ మా ఫ్యామిలీలో పక్క వాళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు. అది నీకు తెలియక లైట్ తీసుకుంటున్నావు అని నిట్టూర్చింది సింధు. జ్యూస్ అంటూ నాకేం వద్దని మొగావింపుగా అన్నాడు అభి. నాకు కూడా బంగారం తాగాలి అని కవ్వించింది. అబ్బచా మాకు తెలియదు మరి. పోవే ఎదవహొయిలిపోకు అని జ్యూస్ తాగకుండానే బెడ్ ఎక్కేశాడు. తాగవా లేదా సీరియస్గా అడిగింది సిరి. సమాధానం లేదు అటు నుండి. తాగకు నాకేం పోయింది ఓ బిల్డప్ కొడుతున్నావు రోషాలు మాత్రం బాగానే ఉన్నాయి దొంగ సచ్చినోడు అని ఇన్నర్లో గింజుకుని కోపం తీరక సోఫాలో పిల్లో విసిరి మళ్ళీ మళ్ళీ వెళ్ళింది సిరి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెడ్డీస్.